పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు 800 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలో కూడా జోరు చూపిస్తున్న కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాల అంచనా. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి జైత్రయాత్ర కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన కల్కి 800 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన 4 రోజుల్లోనే 555 కోట్లు కలెక్ట్ చేసి కల్కి 10 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు ఇండస్ట్రీలో 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి 3వ సినిమాగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు బాహుబలి 2, RRR చిత్రాల పేరిట ఉన్నాయి. మరోవైపు టికెట్ల రేట్లు తగ్గడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం విదేశాల్లోనే ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూలు చేస్తుందని చెబుతున్నాయి సినీ వర్గాలు. కల్కిలో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ గా మారింది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా 100 కోట్లు కల్కి కలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. తమిళనాడులో 24 కోట్లు, బాలీవుడ్లో 164 కోట్లు, కర్ణాటక, తమిళనాడులో వరుసగా 25 కోట్లు, 24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మిగతా హీరోలు 1 లేదా $2 మిలియన్ మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే కల్కితో ప్రభాస్ ప్రస్తుతం $14.5 మిలియన్ మార్క్ అందుకున్నాడు. ఇప్పటి వరకు RRR 2వ స్థానంలో $14.3 మిలియన్ తో ఉండగా ఇప్పుడు దీన్ని కల్కి అధిగమించింది.